హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటిటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు ఉద్యోగాల్లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్ అనేటువంటి టాపిక్ నుంచి 4 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి షిఫ్ట్లోనే మనకి 4 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. సో మీరు 4కి 4 మార్క్స్ తెచ్చుకునేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి కొన్ని ఇంపార్టెంట్ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్కి సంబంధించిన బిట్స్ అయితే చూద్దాము. సో ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు జిల్లా కోర్టు ఉద్యోగాల్ని క్రాక్ చేసే విధంగా మేము మీకు ఈ 3 కోర్సెస్ని అయితే ఆఫర్ చేస్తున్నాము. ఈ మెగా కోర్స్ తీసుకున్నట్లయితే ఇందులో మీకు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి క్లాసెస్ అన్నీ కూడా తెలుగు మీడియంలో అందిస్తున్నాం. 25 ప్రీవియస్ పేపర్స్, అన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన ప్రీవియస్ పేపర్స్ ఇందులోనే అవైలబుల్గా ఉన్నాయి. అలాగే 30,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి జీకే అండ్ ఇంగ్లీష్కి సంబంధించి ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి ప్రీవియస్ బిట్స్ అన్నీ కూడా 30,000 బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని అందిస్తున్నాము. అలాగే ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్, అన్ని టాపిక్స్కి సంబంధించినటువంటి మెగా టెస్ట్ సిరీస్ 4,000 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి మెగా టెస్ట్ సిరీస్ని ఇందులో అందిస్తున్నాము. అండ్ ఫ్యూచర్లో 10 to 15 మాక్ టెస్ట్లకి సంబంధించినటువంటి ఆ పర్టికులర్ టాపిక్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు ఈ ఒక్క కోర్స్ తీసుకుంటే చాలు, మీకు అన్నీ కూడా యాక్సెస్ అవ్వడం జరుగుతుంది. లేదు మీకు సపరేట్గా కావాలి అంటే 30,000 ప్లస్ బిట్స్తో పాటు స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి బిట్స్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 10,500 ప్లస్ బిట్స్ ఉన్నటువంటి పీడిఎఫ్స్ని ఈ పీడిఎఫ్ కోర్సులో పొందవచ్చు. ఇది 199 రూపీస్ కోర్సు. లేదు మీరు ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ సపరేట్గా తీసుకోవాలి అనుకుంటే సో మీరు సపరేట్గా తీసుకోవచ్చు. 99 రూపీస్కి ఈ కోర్స్ అయితే ఉంది. సో ఇక్కడ మీకు ఈ మెగా కోర్స్ అనేది 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నాము. మీరు యాప్ హోమ్ పేజ్లో ఏపీఎస్సీ అనేటువంటి ఒక బాక్స్పై క్లిక్ చేసి మీరు ఈ కోర్స్ అయితే తీసుకోవచ్చు. ఈ మెగా కోర్స్ అండ్ పీడిఎఫ్ కోర్సు ఈ ఏపీఎస్సీ అనేటువంటి బాక్స్లో ఉంటుంది. ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ వచ్చేసి ఇక్కడ టెస్ట్ సిరీస్ అని చెప్పేసి యాప్ హోమ్ పేజ్లో ఉంటుంది, అందులో మీరు తీసుకోవచ్చు. సో డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది, యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఈ కోర్సెస్ తీసుకోండి. ఫ్రెండ్స్, మనం ఇక్కడ సినానిమ్స్ అండ్ యాంటానిమ్స్కి సంబంధించి గత పరీక్షల్లో చాలాసార్లు అడిగినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దాము. ముందుగా సినానిమ్స్కి సంబంధించినటువంటి బిట్స్ చూద్దాం, ఆ తర్వాత యాంటానిమ్స్కి సంబంధించి కూడా చూద్దాము. సినానిమ్స్ అంటే సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి వర్డ్స్ని మీరు కనుగొనాలి. ఈ విధంగా ఒక క్వశ్చన్ అయితే ఇస్తాడు. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్లో సిమిలర్ మీనింగ్, ఓకే, సో దీనికి ఏదైతే మీనింగ్ ఉంటుందో ఇచ్చినటువంటి ఆప్షన్స్లో కూడా ఒక పదానికి సిమిలర్ మీనింగ్ అయితే ఉంటుంది. సో దాన్ని కనుగొనడమే ఇక్కడ సినానిమ్స్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి డైలేట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో డైలేట్ అంటే వెడల్పుగా అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. ఓకే, ఏదైనా ఒక పర్టికులర్ ప్రదేశం కానీ లేదా ఏదైనా ఒక పర్టికులర్ పార్ట్ కానీ వెడల్పుగా ఉంటే దాన్ని డైలేట్ అని చెప్పేసి అంటాం. సో దీనికి సిమిలర్గా ఉన్నటువంటి పర్టికులర్ వర్డ్ వచ్చేసి వైడెన్ అనమాట. సో వైడెన్ అంటే కొంచెం పెద్దదిగా చేయమని లేకపోతే వెడల్పుగా చేయమని చెప్పేసి మనం అంటాం కదా. సో ఇక్కడ డైలేట్ అంటే వెడల్పుగా అండ్ వైడెన్ అన్న కూడా సేమ్ మీనింగ్ వస్తుంది. కాబట్టి మనకి డైలేట్ యొక్క కరెక్ట్ సినానిమ్ వచ్చేసి ఆప్షన్ సి అనమాట. సో ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ యాబ్రోగేట్ అని చెప్పేసి ఇచ్చారండి. సో యాబ్రోగేట్ అంటే రద్దు చేయడం. ఓకే, ఏదైనా ఒక నిబంధన కానీ ఒక రూల్ని కానీ లేదా ఒక ఆదేశాన్ని కానీ రద్దు చేసినట్లయితే దాన్ని యాబ్రోగేట్ చేశారు అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ యాబ్రోగేట్ అంటే రద్దు చేయడం కాబట్టి దీని యొక్క సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి పదం వచ్చేసి అబాలిష్ అనమాట. సో అబాలిష్ అన్న యాబ్రోగేట్ అన్న సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి యాబ్రోగేట్ అనేటువంటి పదం యొక్క సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి సినానిమ్ అబాలిష్. సో ఈ సెకండ్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ అబాలిష్. నెక్స్ట్ క్వశ్చన్ కమాండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ కమాండ్ అంటే ఏదైనా ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం అనమాట, లేకపోతే ఒక ఆదేశం ఇవ్వడం లేదా ఒక సూచన ఇవ్వడాన్ని ఇక్కడ కమాండ్ అని చెప్పేసి అంటాం. సో కమాండ్ అనేటువంటి ఒక పదం యొక్క సిమిలర్ మీనింగ్ వచ్చేసి ఇన్స్ట్రక్ట్. ఓకే, సో ఇన్స్ట్రక్ట్ అంటే ఏదైనా ఒక సూచన కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎగ్జామినేషన్ రాస్తున్నారు. సో మీరు ఎగ్జామినేషన్ హాల్లో కూర్చొని సిస్టంలో మీరు ఎగ్జామినేషన్కి సంబంధించిన ఆ పర్టికులర్ ఎగ్జామ్లోనికి వెళ్ళబోయే ముందు స్క్రీన్ మీద మీకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి? సూచనలు కానీ లేదా ఆదేశాలు కానీ అందులో ఉంటాయన్నమాట. అవి మీరు చదువుకోవాలి. అది చదివిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ కమాండ్ అన్న ఇన్స్ట్రక్షన్ అన్న మనకి సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి కమాండ్ అండ్ ఇన్స్ట్రక్ట్ రెండు కూడా సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి పదాలు. కాబట్టి కమాండ్ అంటే ఇక్కడ ఇన్స్ట్రక్ట్ అని చెప్పేసి మీనింగ్. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. లీడ్ అంటేనేమో ఒకరికంటే ముందు ఉండడం లేదా కొంతమందిని మనం లీడ్ చేయడం, అంటే ఒక నాయకుడిలాగా ముందుండి మనం నడిపించడాన్ని ఇక్కడ లీడ్ అంటాం. మేనేజ్ అంటేనేమో ఏదైనా ఒక వ్యవస్థని కానీ
ఒక పనిని కానీ ఒక సమూహాన్ని కానీ మనం మేనేజ్ చేస్తే, అంటే మనం దాన్ని సంయానం చేసుకుంటూ నడిపిస్తే దాన్ని మేనేజ్ అంటారు. సూపర్వైజ్ అంటేనేమో ఏదైనా ఒక పర్టికులర్ వర్క్ జరుగుతున్నప్పుడు అది కరెక్ట్గా జరుగుతుందా లేదనేది అబ్జర్వ్ చేయడాన్ని. ఓకే, సో దాన్ని మనం సూపర్విజన్ లేదా సూపర్వైజ్ అని చెప్పేసి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్, అక్యూజ్డ్ అని చెప్పేసి ఇచ్చారు. ఇక్కడ అక్యూజ్డ్ అంటే నిందితుడు అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, అక్యూజ్డ్ అంటే నిందితుడు లేదా నేరారోపణ కలిగినటువంటి వ్యక్తిని ఇక్కడ అక్యూజ్డ్ అని చెప్పేసి అంటాం. కాబట్టి ఇక్కడ ఇండిక్టెడ్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇండిక్టెడ్ అన్న లేకపోతే అక్యూజ్డ్ అన్న రెండు కూడా మనకి సిమిలర్ మీనింగ్ ఉన్నటువంటి పదాలు. సో కాబట్టి నేరారోపణ కలిగి ఉన్నటువంటి వ్యక్తిని అక్యూజ్డ్ అని చెప్పేసి అంటాము. కాబట్టి ఇండిక్టెడ్ అన్న సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. కాబట్టి ఈ అక్యూజ్డ్ అనేటువంటి పదానికి సంబంధించినటువంటి సిమిలర్ మీనింగ్ ఇండిక్టెడ్ అనమాట. అయితే మనకి ఇక్కడ ఇండికేటెడ్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఇక్కడ చూసుకుంటే ఇండికేటెడ్ అంటే మనం ఏదైనా ఒక పర్టికులర్ విషయాన్ని అది నిజమని చెప్పేసి చూపించడాన్ని, ఓకే, దాన్ని మనం ఇండికేటెడ్ అని చెప్పేసి అంటాం. ఇంకా ఇండ్యూస్డ్ అంటేనేమో ఇక్కడ ఏదైనా ఒక పనిని బలవంతంగా చేయించడాన్ని ఇండ్యూస్డ్ అని చెప్పేసి అంటాం. ఓకే, ఇండ్యూస్డ్ అంటే ఏదైనా ఒక పనిని బలవంతంగా చేయించడాన్ని ఇండ్యూస్డ్ అని చెప్పేసి అంటాము. ఇన్స్టిగేటెడ్ అంటేనేమో ఏదైనా ఒక పనిని చేయడానికి మనం రెచ్చగొట్టడాన్ని లేదా ఆ పని చేసే విధంగా చేయడాన్ని, ఓకే, ఏదైనా ఒక విషయాన్ని స్టార్ట్ చేయడాన్ని లేదా అది మొదలయ్యే విధంగా చేయడాన్ని మనం ఇన్స్టిగేటెడ్ అని చెప్పేసి అంటామన్నమాట. సో ఈ విధంగా మీనింగ్స్ అయితే ఉన్నాయి. కానీ అక్యూజ్డ్ అనే దానికి సిమిలర్ మీనింగ్ ఇండిక్టెడ్. ఓకే, సో తర్వాత మోటివ్ అని చెప్పేసి ఇచ్చాడు. మోటివ్ అంటే ఇంటెన్షన్ అనమాట. ఇంటెన్షన్ అంటే మన మనసులో ఉండేటువంటి ఆ యొక్క ఆలోచన ఏదైతే ఉంటుందో దాన్ని మోటివ్ అని చెప్పేసి అంటాం. సో ఇంటెన్షన్ అన్న మోటివ్ అన్న సిమిలర్ మీనింగ్. ఇంకా రీజన్ అంటేనేమో కారణం, అకేషన్ అంటేనేమో సందర్భం, ప్రిపరేషన్ అంటేనేమో సో ఏదైనా ఒక పని చేయడానికి మనం ముందు చేసేటువంటి వర్క్ని ప్రిపరేషన్ అని చెప్పేసి అంటాం. ఫర్ ఎగ్జాంపుల్కి మీకు 2 నెలల్లో కోర్ట్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో దానికి సంబంధించి ప్రజెంట్ మీరు ప్రిపరేషన్ స్టేజ్లో ఉన్నారు ఎగ్జామ్ని అటెంప్ట్ చేయడానికి. సో దాన్ని మనం ప్రిపరేషన్ అని చెప్పేసి అంటాం. కానీ ఇక్కడ మోటివ్ అనే దానికి సంబంధించిన సిమిలర్ మీనింగ్ ఇంటెన్షన్ అనేది సిమిలర్ మీనింగ్. కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి పెరిలస్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇది చాలాసార్లు అడిగినటువంటి బిట్ ఇది. పెరిలస్ అంటే హానికరమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, పెరిలస్ అంటే హానికరమైన. దీనికి సిమిలర్ మీనింగ్ హజార్డస్ అండి. సో హజార్డస్ అన్న పెరిలస్ అన్న సేమ్ మీనింగ్. కాబట్టి పెరిలస్ అనే దానికి సిమిలర్ మీనింగ్ వచ్చేసి హజార్డస్. ఓకే, తర్వాత రిగరస్ అన్నాడు. రిగరస్ అంటే కఠినమైన. ఓకే, సో మీరు ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నారు కదా, సో యు ఆర్ ఇన్ ఏ రిగరస్ ప్రిపరేషన్ అన్నాం అనుకోండి, చాలా కఠినమైనటువంటి ప్రిపరేషన్లో మీరు ఉన్నారు. ఓకే అనేటువంటి మీనింగ్ అయితే వస్తుందన్నమాట. కాబట్టి రిగరస్ అంటే కఠినమైన అనేటువంటి మీనింగ్. ఇంకా రెసిలియంట్ అంటేనేమో బలమైన. ఓకే, బలమైన అని మీనింగ్ వస్తుంది. రిక్విజిట్ అంటేనేమో అవసరమైన, రిక్విజిట్. ఓకే, సో వాట్ ఆర్ యువర్ రిక్విజిట్ క్వాలిఫికేషన్స్ టు అప్లై టు దీస్ కోర్టు జాబ్స్ అన్నాం అనుకోండి, ఈ కోర్టు ఉద్యోగాలకి మీరు అప్లై చేయడానికి మీకు కావాల్సినటువంటి అర్హతలు ఏంటి లేదా అవసరమైనటువంటి అర్హతలు ఏంటి అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ రిక్విజిట్ అంటే అవసరమైన అని మీనింగ్ వస్తుంది. రెసిలియంట్ అంటే బలమైన, రిగరస్ అంటే కఠినమైన, హజార్డస్ అంటే హానికరమైన. సో పెరిలస్ అన్న హజార్డస్ అన్న సిమిలర్ మీనింగ్. కాబట్టి ఆప్షన్ ఏ దీనికి రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హడ్డిల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో హడ్డిల్ అంటే మీరు వెళ్ళేటువంటి మార్గంలో మీకు ఏదైనా అడ్డుపడింది అనుకోండి, దాన్ని హడ్డిల్ అంటాం. ఓకే, అడ్డు తగలడం లేదా అడ్డుపడడాన్ని హడ్డిల్ అని చెప్పేసి అంటాం. సో దీని యొక్క సిమిలర్ మీనింగ్ అబ్స్టికిల్ అనమాట. సో అబ్స్టికిల్స్ అంటే ఏదైనా అడ్డంకులు. మీరు ఏదైనా జీవితంలో ఒక వర్క్ చేసి జీవితంలో ఒకటి సాధించాలనుకుంటున్నారు, కానీ మీకు ఆ ప్రయాణంలో మీకు కొన్ని అడ్డంకులు వచ్చాయనుకోండి, కొన్ని సమస్యలు వచ్చాయి, ఇతర సమస్యలు. సో వాటిని అబ్స్టికిల్స్ అని చెప్పేసి అంటారు లేదా అబ్స్టికిల్ అంటారు. సో లేదా హడ్డిల్ అని చెప్పేసి అంటారు. కాబట్టి హడ్డిల్ అన్న అబ్స్టికిల్ అన్న సిమిలర్ మీనింగ్. కాబట్టి ఆప్షన్ సి రైట్ ఆన్సర్. అయితే ఇక్కడ త్రో అన్నాడు. త్రో అంటే ఏదైనా ఒక వస్తువుని విసిరివేయడాన్ని త్రో అని చెప్పేసి అంటాం కదా. తర్వాత ఆపోజిషన్ అంటే మనకి ఆపోజిట్లో ఉన్నటువంటి దాన్ని ఆపోజిట్ అని చెప్పేసి అంటాం, వ్యతిరేకంగా ఉండడం. ఓకే, తర్వాత సస్పీషియన్ అంటే అనుమానాస్పదంగా ఉండడాన్ని సస్పీషియన్ అని చెప్పేసి అంటాము. తర్వాత గ్రీట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో గ్రీట్ అంటే మనం ఎదుటి వ్యక్తుల్ని వెల్కమ్ చేయడాన్ని లేదా ఆహ్వానించడాన్ని లేదా విష్ చేయడాన్ని మనం ఇక్కడ, ఓకే, ముఖ్యంగా చెప్పాలి అంటే విష్ చేయడాన్ని గ్రీట్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ వెల్కమ్ అని చెప్పేసి ఉంది చూడండి. సో వెల్కమ్ అనేది దీనికి సంబంధించినటువంటి రైట్ ఆన్సర్. సో గ్రీట్ అంటే మనం ఎదుటి వ్యక్తుల్ని లేదా మన ఇంటికి వచ్చినటువంటి వ్యక్తులు మనం వెల్కమ్ చెప్పి లోపలికి ఆహ్వానిస్తాం విష్ చేసి. సో ఇక్కడ మనం గ్రీట్ అంటే విష్ చేయడం అని చెప్పేసి మీనింగ్. కాబట్టి వెల్కమ్ అనేది దీని యొక్క సిమిలర్ మీనింగ్. కాబట్టి ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ దీనికి. ఇక్కడ హాస్టైల్ అన్నాడు. సో హాస్టైల్ అంటే శత్రుత్వం కలిగి ఉండడం, ఇతరులతో మనం అన్ఫ్రెండ్లీగా ఉండడం లేదా శత్రుత్వం కలిగి ఉండడాన్ని ఇక్కడ
హాస్టైల్ అని చెప్పేసి అంటాము. అలాగే అన్సోషబుల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో అన్సోషబుల్ అంటే మీరు ఎవరితో కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా అన్ఫ్రెండ్లీగా ఉండడాన్ని ఇక్కడ అన్సోషబుల్ అని చెప్పేసి అంటారు. ఇంకా అలూఫ్ అంటేనేమో దూరంగా లేదా అన్ఫ్రెండ్లీగా ఉండడాన్ని అలూఫ్ అని చెప్పేసి అంటారు. ఏంటి అలూఫ్ అంటే దూరంగా, నాట్ ఫ్రెండ్లీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్ అనేటువంటి మీనింగ్ వస్తుంది అలూఫ్ అంటే. అలూఫ్ అనేది ఒక యాడ్జెక్టివ్ అనమాట. ఓకే, సో కాబట్టి అలూఫ్ అంటే నాట్ ఫ్రెండ్లీ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ అదర్ పీపుల్ అని చెప్పేసి మీనింగ్ వస్తుంది. తర్వాత చూసుకున్నట్లయితే అడ్వకేట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో అడ్వకేట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్కి ఒక వ్యక్తి ఒక నేరం చేసినప్పుడు అతన్ని సపోర్ట్ చేస్తూ ఒక లాయర్ కానీ లేదా ఒక అడ్వకేట్ కానీ ఉంటాడు. సో ఇక్కడ ఏం చేస్తాడు అడ్వకేటు, తన క్లయింట్ని సపోర్ట్ చేస్తాడు. సో ఇక్కడ అడ్వకేట్ అంటే సపోర్ట్ చేయడం. ఓకే, అడ్వకేట్ అంటే సపోర్ట్ చేయడాన్ని అడ్వకేట్ అని చెప్పేసి అంటారు. సో న్యాయవాది లేదా సపోర్ట్ చేసేటువంటి వ్యక్తిని అడ్వకేట్ అని చెప్పేసి అంటారు. సో కాబట్టి ఈ అడ్వకేట్ అనేటువంటి పదానికి సిమిలర్ మీనింగ్ సపోర్ట్ అనమాట. సో ఇక్కడ మనకి ప్రొనౌన్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ప్రొనౌన్స్ అంటే ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా పలకడాన్ని ప్రొనౌన్స్ అని చెప్పేసి అంటాం. సో డిటర్మిన్ అంటేనేమో నిర్ణయించడం లేదా సాల్వ్ చేయడం. ప్రిడిక్ట్ అంటేనేమో అంచనా వేయడాన్ని ప్రిడిక్ట్ అని చెప్పేసి అంటాము. కాబట్టి అడ్వకేట్ అంటే దీని యొక్క సిమిలర్ మీనింగ్ సపోర్ట్. నెక్స్ట్ క్వశ్చన్ టెమిరిటీ అని చెప్పేసి ఇచ్చాడు. సో టెమిరిటీ అంటే ధైర్యంగా ఉండడాన్ని టెమిరిటీ అని చెప్పేసి అంటారు. ఓకే, ధైర్యంగా ఉండడాన్ని టెమిరిటీ అని చెప్పేసి అంటారు. దీని యొక్క సిమిలర్ మీనింగ్ అడాసిటీ అనమాట. అడాసిటీ అన్న టెమిరిటీ అన్న కూడా సేమ్ మీనింగ్ అయితే వస్తుంది. తర్వాత ఇక్కడ చూసుకుంటే వెరిటీ అని చెప్పేసి ఇచ్చాడు లేదా వెరైటీ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ వెరిటీ అంటే ట్రూత్. ఓకే, ఏదైనా ఒక నిజాన్ని వెరిటీ అని చెప్పేసి అంటారు. ఇంకా సింప్లిసిటీ అంటే చాలా సాధారణంగా డౌన్ టు ఎర్త్ ఉండడాన్ని సింప్లిసిటీ అంటారు. ఇంకా పాజిటీ అంటే ఏదైనా మనకి కొరత ఉండడాన్ని. ఓకే, సో పాజిటీ అంటే ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ సంథింగ్, మన దగ్గర ఉండవలసిన దానికంటే కూడా చాలా తక్కువ ఉంటే దానికి కొరత ఉంది లేదా కొదువ ఉంది అని చెప్పేసి అంటాం. సో దాన్ని ఇంగ్లీష్లో పాజిటీ అని చెప్పేసి అంటాము. కాబట్టి టెమిరిటీ అనేటువంటి పదానికి సిమిలర్ మీనింగ్ అడాసిటీ. ఈ రెండింటికి కూడా ధైర్యంగా ఉండడం అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ విధంగా మీరు డైలీ ఒక 20 బిట్స్ మీరు ఇప్పటి నుంచి చదువుకున్నా కూడా, సినానిమ్స్ ఒక 20 బిట్స్, యాంటానిమ్స్ ఒక 20 బిట్స్ చదువుకున్నా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. మీరు ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చే టైం నాటికి మోర్ దెన్ 1000 బిట్స్ మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రోజుకి 20 బిట్లు సినానిమ్స్ అండ్ 20 బిట్లు యాంటానిమ్స్ చదువుకోండి. మేము మీకు 1000+ ఉన్నటువంటి సినానిమ్స్ అండ్ 1000+ ఉన్నటువంటి యాంటానిమ్స్ అయితే అందిస్తున్నాము. మీరు పీడిఎఫ్ కోర్సెస్ తీసుకున్నా లేదా మెగా కోర్స్ తీసుకున్నా మీకు అందులో ఉంటాయి. అండ్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ 99 రూపీస్తో అందిస్తున్నాము. సో ఈ కోర్సెస్ మీరు తీసుకోండి, మీకు చాలా హెల్ప్ ఉంటుంది. సో మీకు రాబోయేటువంటి ఎగ్జామ్స్కి మీకు చాలా హెల్ప్ చేస్తాయి ఆ కోర్సెస్. ఇప్పుడు యాంటానిమ్స్ చూద్దాము. సో ఇక్కడ మనకి యాంటానిమ్స్ అంటే మీనింగ్ ఏంటి? ఓకే, ఇచ్చినటువంటి పదానికి ఆ మీనింగ్కి ఆపోజిట్లో మీనింగ్ కలిగినటువంటి పదాన్ని మీరు కనుక్కోవాలన్నమాట. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్కి గుడ్ అన్నాడు. ఓకే, ఇక్కడ గుడ్ అని చెప్పేసి ఉంటే దానికి ఆపోజిట్ మీనింగ్ ఏంటి? బ్యాడ్ కదా, మనం చిన్నప్పుడు చదువుకున్నాం. సో దాన్నే ఇక్కడ యాంటానిమ్స్ అంటారు. అంటే బేసిక్గా యాంటానిమ్స్ అంటే ఏంటో కూడా తెలియనటువంటి బిగినర్స్ ఎవరైతే ఉంటారో వారికి అర్థమవుతుందని చెప్తున్నాను. ఓకే, సో ఇక్కడ యాంటానిమ్స్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నోవెల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో నోవెల్ అంటే ఇక్కడ మనకి చూడడానికి ఏదైనా కొత్తగా ఉన్నా, లేకపోతే కొంచెం స్ట్రేంజ్గా ఉన్నా, లేదా ఇంట్రెస్టింగ్గా ఉన్నా, సో దాన్ని మనం ఏమంటాము అంటే నోవెల్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ బ్యానెల్ అని చెప్పేసి ఇచ్చాడు చూడండి. సో బ్యానెల్ అంటే వెరీ ఆర్డినరీగా, అంత ఇంట్రెస్టింగ్గా లేకుండా చాలా సాధారణంగా ఉండడాన్ని బ్యానెల్ అని చెప్పేసి అంటారు. సో బ్యానెల్ అంటే సాధారణంగా, నోవెల్ అంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా అండ్ స్ట్రేంజ్గా ఉండడాన్ని నోవెల్ అని చెప్పేసి అంటారు. సో నోవెల్ అంటే ఇంట్రెస్టింగ్గా అండ్ స్ట్రేంజ్గా అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి దీనికి ఆపోజిట్లో ఉన్నది ఏంటి? బ్యానెల్ అనేది దీనికి సంబంధించి రైట్ ఆన్సర్ అనమాట. సో యాంటానిమ్స్ అంటే దీనికి ఇచ్చినటువంటి పదానికి ఆపోజిట్లో ఉన్నదాన్ని మనం కనుక్కోవాలి. కాబట్టి ఆప్షన్స్ దీనికి సంబంధించిన రైట్ ఆన్సర్. ఓకే, సో తర్వాత హార్మోనియస్ అని చెప్పేసి ఇచ్చాడు. సో హార్మోనియస్ అంటే ఫ్రెండ్లీ నేచర్ కలిగి ఉండడం. ఓకే, అందరితో స్నేహభావంగా, స్నేహపూర్వకంగా ఉండడాన్ని హార్మోనియస్ అని చెప్పేసి అంటారు. దీనికి ఆపోజిట్ పదం డిస్కార్డెంట్. ఓకే, డిస్కార్డెంట్ అంటే అన్ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. నాట్ ఇన్ అగ్రిమెంట్, మీరు ఏ విషయంలోనూ ఇతరులతో సరిగ్గా అగ్రీ చేయనటువంటి పక్షంలో డిస్కార్డెంట్ అని చెప్పేసి అంటారు. ఇంకా కన్కార్డెంట్ అంటాం కూడా మనకి సేమ్ మీనింగ్, అంటే ఫ్రెండ్లీ అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఇంకా బ్యాలెన్స్డ్ అంటే రెండు సమానంగా చూసుకోవడం, ఇంకా బ్యాలెన్స్డ్ అని చెప్పేసి మీనింగ్. తర్వాత యాక్సెలరేట్ అని చెప్పేసి ఇచ్చాడు చూడండి. సో యాక్సెలరేట్ అంటే ఏదైనా ఒక పనిని ఫాస్ట్గా చేయడాన్ని. ఓకే,
సో చెప్పినటువంటి టైం కంటే కూడా ముందుగా కంప్లీట్ చేయడాన్ని ఇక్కడ యాక్సిలరేట్ అని చెప్పేసి అంటారు. ఓకే, స్పీడ్గా చేయడాన్ని ఓకే యాక్సిలరేట్ అని అంటారు. దీనికి ఆపోజిట్లో చూసుకున్నట్లయితే మనకి డిలే అంటే ఆలస్యంగా చేయడాన్ని డిలే అని చెప్పేసి అంటాము. ఓకే, సో ఇక్కడ క్వికెన్ అన్నాడు. క్వికెన్ అంటే ఫాస్ట్గా చేయడం, డిమినిష్ అంటే తగ్గించడం, డిసెంట్ అంటే టాప్ నుంచి బాటమ్ అని చెప్పేసి వస్తుంది, అంటే తక్కువ అని చెప్పేసి వస్తుంది. సో కాబట్టి ఇక్కడ యాక్సిలరేట్కి ఆపోజిట్లో ఉన్నటువంటి వర్డ్ డిలే అనమాట. కాబట్టి ఈ యొక్క యాక్సిలరేట్ అనేటువంటి పదం యొక్క యాంటోనిమ్ వచ్చేసి డిలే అనమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ బోల్డ్ అన్నాడు. ఇక్కడ బోల్డ్ అంటే బ్రైట్గా ఉండడం కాదు, బోల్డ్ అంటే ధైర్యంగా ఉండడం, ఏ పైనైనా ధైర్యంగా చేసేటువంటి వారిని ఓకే బోల్డ్ క్యారెక్టర్ ఉన్న వ్యక్తి అని చెప్పేసి అంటారు. సో ఇక్కడ బోల్డ్కి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి టిమిడ్ అంటే పిరికివాడు అనేటువంటి మీనింగ్ వస్తుంది. ఓకే, పిరికితనం అనేటువంటి మీనింగ్ వస్తుంది కాబట్టి సో ధైర్యంగా ఉండడానికి ఆపోజిట్ వర్డ్ టిమిడ్ కాబట్టి సో దీనికి రైట్ యాంటోనిమ్ వచ్చేసి టిమిడ్ అనమాట బోల్డ్ అనే పదానికి. నర్వస్ అంటేనేమో కొంచెం ఏం చెప్పాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, ఏం మాట్లాడాలో తెలియనటువంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు నర్వస్ అని చెప్పేసి అంటాము. ఓకే, తర్వాత ట్రైటర్ అని చెప్పేసి ఇచ్చాడు చూడండి. ఇక్కడ ట్రైటర్ అంటే దేశద్రోహి అని చెప్పేసి మీనింగ్ అయితే వస్తుంది. ప్యాట్రైట్ అంటేనేమో దేశాన్ని ఇష్టపడేటువంటి వ్యక్తి, ద పర్సన్ హూ లవ్స్ దేర్ కంట్రీ ఆర్ ఏ పర్సన్ ఈజ్ రెడీ టు డిఫెండ్ అగేన్స్ట్ అన్ ఎనిమీ. దీన్ని మనం ఇక్కడ ప్యాట్రైట్ అని చెప్పేసి అంటాం. ఓకే, సో ట్రైటర్కి ఆపోజిట్ వర్డ్ ప్యాట్రైట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి సిమిలర్ మీనింగ్ ప్యాట్రైట్ అనమాట. ఇంకా మైగ్రెంట్ అంటేనేమో ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి తరలి వెళ్ళేటువంటి వ్యక్తుల్ని మైగ్రెంట్స్ అని చెప్పేసి అంటాము. ఇంకా ఎక్సాజరేట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఎక్సాజరేట్ అంటే ఒక చిన్న విషయాన్ని ఎక్కువగా చేసి చెప్పడాన్ని ఎక్సాజరేట్ అని చెప్పేసి అంటారు. అంటే సింపుల్గా అతిశయోక్తి లేదా గొప్పలు చెప్పడాన్ని ఎక్సాజరేట్ అని చెప్పేసి అంటారు. సో దీనికి ఆపోజిట్లో ఉన్నటువంటి మీనింగ్ వచ్చేసి అండర్స్టేట్ అనమాట. అండర్స్టేట్ అంటే చాలా సాధారణంగా చెప్పడం లేదా సాధారణంగా ఉండడాన్ని అండర్స్టేట్ అంటారు. ఇక్కడ ఈ క్వశ్చన్కి సంబంధించి సిమిలర్ ఆపోజిట్లో ఉన్నటువంటి మీనింగ్ కలిగినటువంటి వర్డ్ అండర్స్టేట్. సో ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఎక్స్ట్రా వ్యాగెంట్ అంటేనేమో డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టడం, అబండెన్స్ అంటేనేమో ఉండవలసిన దానికంటే ఎక్కువ మనీ ఉంటే అబండెన్స్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే అక్యూములేట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో అక్యూములేట్ అంటే అన్నీ కూడా సమకూర్చుకోవడం లేదా కలెక్ట్ చేయడానికి ఇక్కడ అక్యూములేట్ అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మనం డిస్పర్స్ అని చెప్పేసి ఇచ్చాడు. సో డిస్పర్స్ అంటే పంచిపెట్టడాన్ని. ఓకే, సో అక్యూములేట్ అంటేనేమో ఒక డిఫరెంట్ పీపుల్ దగ్గర మనం మనీ కలెక్ట్ చేసామనుకోండి, దాన్ని అక్యూములేట్ అంటాం. డిస్పర్స్ అంటేనేమో కొంతమందికి మన దగ్గర ఉన్నటువంటి మనీని పంచిపెట్టామనుకోండి, దాన్ని డిస్పర్స్ అని చెప్పేసి అంటాము. ఓకే, సో అక్యూములేట్కి ఆపోజిట్ వర్డ్ డిస్పర్స్ అనమాట. ఇంకా డిస్మిస్ అన్నాడు. డిస్మిస్ అంటే తీసివేయడం లేదా రద్దు చేయడం అని మీనింగ్ వస్తుంది. ఇంకా అవేర్ అంటే అవగాహన కల్పించడం. ఇంకా స్టెరైల్ అని చెప్పేసి ఇచ్చాడు. సో స్టెరైల్ అంటే నిస్సారమైన అనేటువంటి మీనింగ్ వస్తుందండి. ఓకే, కొన్ని భూములు ఉంటాయి, వాటిలో ఏమి పండవు. ఫర్ ఎగ్జాంపుల్ ఎడార్లు అనుకోండి, దాన్ని స్టెరైల్ ల్యాండ్స్ అని చెప్పేసి అన్నామనుకోండి. సో అవి నిస్సారమైనటువంటి నేలలు. సో ఇక్కడ స్టెరైల్ అన్నాడు, ఇది నిస్సారమైన. ఫెర్టైల్ అంటేనేమో సారవంతమైన అనేటువంటి మీనింగ్ వస్తుంది. కాబట్టి స్టెరైల్కి ఆపోజిట్ వర్డ్ ఫెర్టైల్ అనమాట. ఓకే, ఇంకా డెన్స్ అన్నాడు. ఇక్కడ డెన్స్ అంటే బాగా థిక్గా ఉండడం, డెన్స్ ఫారెస్ట్ అంటారు. డెన్స్ ఫారెస్ట్ అంటే బాగా థిక్గా ఉండేటువంటి అడవులు అనమాట. ఓకే, బాగా గుంపుగా ఉన్నటువంటి చెట్లు లేదా అడవుల్ని డెన్స్ అని చెప్పేసి డెన్స్ ఫారెస్ట్ అని చెప్పేసి అంటాం కదా. సో ఇక్కడ డెన్స్ అంటే బాగా థిక్గా ఉండడం, ఓకే, ఎక్కువగా ఉండడాన్ని. బ్యారన్ అంటేనేమో ఇది కూడా మనకి నిస్సారమైన అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. ఇంకా కాన్సిలియేషన్ అని చెప్పేసి ఇచ్చాడు. 8th క్వశ్చన్ చూడండి. కాన్సిలియేషన్ అంటే సఖ్యత కలిగి ఉండడాన్ని కాన్సిలియేషన్ అంటాం, లేదా సయోధ్యతో ఉండడాన్ని కాన్సిలియేషన్ అని చెప్పేసి అంటాము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి కన్ఫ్రంటేషన్. కన్ఫ్రంటేషన్ అంటే ఎదుటి వాళ్ళతో గొడవ పట్టుకోవడం లేదా ఘర్షణ పడ్డాన్ని కన్ఫ్రంటేషన్ అంటాం. కాన్సిలియేషన్ అంటే ఏంటి? అందరితో సఖ్యత కలిగి ఉండి అందరితో మంచిగా ఉండడాన్ని కాన్సిలియేషన్ అంటే. దీనికి ఆపోజిట్ వర్డ్ కన్ఫ్రంటేషన్ అనమాట. సో ఆప్షన్ డి రైట్ ఆన్సర్ దీనికి. ఇంకా డిస్ప్యూట్ అంటేనేమో వివాదం, ఇరిగేషన్ అంటేనేమో పంటలు పండించడం. ఓకే, ఇరిగేషన్ అంటే. తర్వాత సెపరేషన్ అంటేనేమో విడిపోవడం అనేటువంటి మీనింగ్ అయితే వస్తుంది. సారీ, ఇది ఇరిగేషన్ కాదు, సారీ, నేను ఇరిటేషన్ అనబోయి ఇరిగేషన్ అన్నాను. సో ఇరిటేషన్ అంటేనేమో ఇక్కడ చూసుకుంటే మనం ఎదుటి వాళ్ళని విసిగించడాన్ని ఇరిటేషన్ అని చెప్పేసి అంటాము. ఓకే, తర్వాత ఎమిలియరేట్ అని చెప్పేసి ఇచ్చాడు. సో ఎమిలియరేట్ అంటే మెరుగుపరచడం. ఓకే,
సో పాడైపోయినటువంటి వస్తువుని మనం మెరుగుపరిచామనుకోండి, దాన్ని మళ్ళీ సెట్ చేసి మెరుగుపరిస్తే దాన్ని ఎమ్యులరేట్ అని చెప్పేసి అంటాము. సో దీనికి ఆపోజిట్ వర్డ్ వర్సన్ అనమాట. వర్సన్ అంటే ఉన్నటువంటి దాన్ని ఇంకా మనం చెడగొట్టామనుకోండి, దాన్ని వర్సన్ చేయడం అని చెప్పేసి అంటాము. సో కాబట్టి ఎమ్యులరేట్కి ఆపోజిట్ యాంటోనిమ్ వచ్చేసి వర్సన్. తర్వాత గ్లూమీ అన్నాడు. సో గ్లూమీ అంటే చాలా బాధతో, ఓకే, చాలా బాధగా ఉండడాన్ని, బాధపడుతూ ఉండడాన్ని, డిప్రెస్డ్గా ఉండడాన్ని, డల్గా ఉండడాన్ని గ్లూమీ అని చెప్పేసి అంటారు. రీసెంట్గా తెలంగాణ కోర్ట్ ఎగ్జామ్స్లో ఈ బిట్ అయితే వచ్చిందండి. ఓకే, సో దీనికి ఆపోజిట్ వర్డ్ వచ్చేసి రేడియంట్ అనమాట. రేడియంట్ అంటే చాలా బ్రైట్గా, చాలా హ్యాపీగా ఉండడాన్ని రేడియంట్ అని చెప్పేసి అంటారు. ఓకే, ఇక్కడ ఫ్రాగ్రెంట్ అంటేనేమో సువాసన, మెలోడియస్ అంటేనేమో మంచి వినదగినటువంటి మ్యూజిక్ లేదా ఆ పర్టికులర్ ఓకే ఒక సౌండ్ని మెలోడియస్ అని చెప్పేసి అంటాము. ఇల్యూజరీ అంటేనేమో ఒక ఊహతో ఉండడాన్ని, ఓకే, ఒక ఇమాజినరీ స్టేజ్లో ఉండడాన్ని ఇల్యూజరీ అని చెప్పేసి అంటామన్నమాట. సో ఇవి మనకి యాంటోనిమ్స్కి సంబంధించినటువంటి మరికొన్ని బిట్స్. సో ఇంకా చాలా బిట్స్ అయితే చేస్తాను నేను. సో ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని ఫాలో అవ్వండి. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మేము మీకు ప్రొవైడ్ చేసిన 499 రూపీస్ మెగా కోర్స్ తీసుకోండి, 199 రూపీస్ పీడిఎఫ్ కోర్స్ తీసుకోండి, 99 రూపీస్ ఇంగ్లీష్ మెగా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఈ 3 కోర్సులు కూడా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. థ్యాంక్ యూ.